హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుక్ విత్ జాతిరత్నాలు షో ఇంకొక 1 వీక్ అయితే కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది 29th నాడు. అయితే ప్రదీప్ మాచిరాజు యాంకర్, జడ్జెస్ రాధా గారు ఇంకా సంజయ్ తుమ్మా గారు. రాధా గారు ఇదివరకు డాన్స్ షోలో జడ్జ్గా ఉండే, సంజయ్ తుమ్మా గారు ఆయన కింగ్ ఆఫ్ చెఫ్స్ అనమాట. అయితే స్టార్ మాలో ఇప్పుడు 29th ఇది స్టార్ట్ అయిపోతుంది. యష్మి వస్తుంది, దానికి ప్రోమో వచ్చేసింది ఆల్రెడీ. విష్ణుప్రియ, రీతి చౌదరి, బిత్తి సత్తి, సుహాసిని, బాబా భాస్కర్ వీళ్ళందరూ ఉన్నారు అందులో. అయితే ఇది లాఫింగ్ షోతో పాటు కుకింగ్ షో, చాలా పంచెస్, లాఫర్, డైలాగ్స్, పంచెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రదీప్ యాంకరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే ఈ గెస్ట్స్ వీళ్ళందరినీ చూస్తూ అయితే ఈ షో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. ఈ షో మనం ప్రోమోస్లో చూస్తే అయితే ప్రోమోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. రాధా గారు ఇదివరకు జడ్జ్గా వచ్చారు డాన్స్ షో. ఈ షోలో చూడాలి ఆమె జడ్జ్మెంట్ ఎలా ఇస్తారు. అయితే సంజయ్ తుమ్మా గారు కూడా ఆయన ఫేమస్ చెఫ్ అనమాట. అయితే వీళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్తో పాటు వండుతారు. కామెడియన్స్ ఇమాన్యుయల్, హరి, అవినాష్, బిత్తిర్ సత్తి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కామెడీ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనమాట. అయితే బిత్తిర్ సత్తి ప్రోమోలో మనం చూపెట్టినట్టు బిత్తిర్ సత్తి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. రాధా గారు అంటారు అదే వాసన వస్తుంది. సంజయ్ తుమ్మా గారు కూడా ఎస్ సేమ్ స్మెల్ అంటారు. అయితే ఇది ఇది నేను వండింది కాదు, హోటల్ నుంచి తెచ్చింది అని అంటాడు బిత్తిర్ సత్తి. అయితే మరి నువ్వు వండిన ఫుడ్ ఏదంటే అగో అక్కడ కాలిపోతుందని డస్ట్బిన్ వైపు చూపెడతారనమాట. అయితే ఇదైతే చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ అయితే చాలా రోజుల తర్వాత అయితే వస్తుండే యాంకర్గా. జడ్జెస్లో ఫుడ్కి సంబంధించిన షో కాబట్టి సంజయ్ తుమ్మా గారు ఉన్నారు జడ్జ్గా. అయితే ఇంకా అసలు 18 మెంబర్స్ ఉన్న లిస్ట్ వచ్చింది. ఇక వాళ్ళందరూ ఇది తమిళ్లో అండ్ కన్నడలో కూడా ఈ షో వచ్చింది ఆల్రెడీ. అది చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆహాలో ప్రాజెక్ట్ కే అని వచ్చింది, సుమా యాంకరింగ్ చేసిన షో చాలా హిట్ అయింది. కాబట్టి ఈసారి అదేంటి స్మార్ట్ జోడీ పెట్టకుండా అయితే ఈ కుక్ విత్ జాతిరత్నాలు అనే షో స్టార్ట్ చేశారు. దీంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయో లేవో తెలియదు, ఎలిమినేషన్ ఉంటుందో. ఇక షో ప్రాసెస్ నడుస్తా అంటే టీఆర్పీ రేటింగ్స్ని బట్టి వైల్డ్ కార్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తారా, ఎలిమినేషన్స్ ఉంటాయా చూడాలి. అయితే ఈ షో ఒక 3 months వరకు నడుస్తుంది. మనకి సెప్టెంబర్ 1st వీక్ వరకు ఇది ఉంటుంది. తర్వాత మనకి September 7th నుంచి అయితే బిగ్ బాస్ 9 స్టార్ట్ అవుతుంది. ఆ బిగ్ బాస్ 9లో ఎక్కువ కంటెస్టెంట్స్ని మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో చూడొచ్చు. ఇందులో కూడా మంచిగా ఆడినోళ్ళు, మంచిగా కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్, బాగా జోక్స్ ఇది చేసిన వాళ్ళని కూడా బిగ్ బాస్ 9లో తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కుకింగ్ షోతో పాటు లాఫర్ షో కూడా చాలా ఫేమస్ అయ్యేటట్టుంది. వీళ్ళందరూ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు కమెడియన్స్ ఉన్నారు. జడ్జెస్ కూడా సూపర్గా ఉన్నారు. యాంకర్ని కూడా చేంజ్ చేశారు, ప్రదీప్ని తీసుకొచ్చారు. యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక మనం ఆల్రెడీ విష్ణుప్రియ ఇంకా పృథ్వీని అక్కడ చూసాము ఆహాలో ప్రాజెక్ట్ కేలో. రీతు చౌదరి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వచ్చింది. ఇక బిత్తిర్ సత్తి నవ్వులు పువ్వులు అయితే చాలా నవ్వులు పండిస్తాడు బిత్తిర్ సత్తి. ఇక ఇమాన్యుయల్ ఈ మధ్య అయితే చాలా ఇది అయిపోయింది, అన్ని షోస్లో వస్తున్నాడు. ఇమాన్యుయల్, హరి, అవినాష్ వీళ్ళందరూ స్టార్ మాలో ఇక పేటెంట్ అయిపోయిండ్రు. వాళ్ళు స్టార్ మాలో వచ్చే ప్రతి షోలో అయితే వాళ్ళు ఉంటున్నారు. అయితే ఈ షో అయితే చాలా బాగుంటుంది. నాకు చూస్తే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ షో చాలా జావియల్గా ఉంటుంది. ప్లస్ వంటలు చేసుడు, తర్వాత టేస్ట్ చేస్తారు జడ్జెస్. ఇదంతా కొంత జోక్గా హిలేరియస్గా ఉంటుంది షో అంతా. అయితే బాబా భాస్కర్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడు బాబా భాస్కర్ బిగ్ బాస్లోకి వచ్చాడు, 2 సార్లు వచ్చాడు బిగ్ బాస్లోకి. తను చాలా కామెడీ, తెలుగు ప్రాపర్గా మాట్లాడక అట్లా కొంత కామెడీ